वारंगल जिला एसएससी इको मोटर्स की प्रतिनिधि संगीता ने कहा कि पर्यावरण संरक्षण के लिए अभी सभी लोग इलेक्ट्रिक मोटरसाइकिल का उपयोग करें और इस उद्देश्य से ये कार्यक्रम चलाया गया है। काशीबुग्गा वारंगल में केवी उद्यानों में पर्यावरण संरक्षण के लिए इलेक्ट्रिक बाइक का वितरण एसएसईसीओ मोटर्स द्वारा आयोजित किया गया था और कंपनी के प्रतिनिधि इस कार्यक्रम में उपस्थित थे। पी संगीता, समला रवि, सुभाषिनी रेड्डी, ए मल्लेश्वरी, नुकला रानी, चिम्मानी, लता, रघु, विजय कुमार, स्वर्णलता और अन्य ने भाग लिया। संगठन के प्रतिनिधियों संगीता, स्थानीय नेता नुकला रानीलू ने कहा, पेट्रोल के उपयोग से प्रदूषण बढ़ाने की मंशा से पर्यावरण की रक्षा के लिए इलेक्ट्रिक बाइक सभी के लिए उपलब्ध होनी चाहिए और सभी को इस योजना के माध्यम से इसका उपयोग करना चाहिए। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి ఒక్కరికి అందించాలని పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా మేము దీన్ని స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వాలన్నదే మా ముఖ్య ఉద్దేశము. దీన్ని పూర్తిగా పాన్ ఇండియా లెవెల్గా తీసుకెళ్తున్నాం సార్. ఆల్రెడీ మాది ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ ఉంది. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ వెహికల్ అందించాలన్నది మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రికల్ బైక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడం కోసమైనా ఎలక్ట్రికల్ బైక్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పెట్రోల్ 100 రూపాయలు పోయించితే అమ్మకుండా వేసేసరికి 100 రూపాయలు అయిపోతాయి. అదే మనం ఒక 10 రూపాయలు ఛార్జ్ కాదనుకొని ఛార్జింగ్ పెడితే మనం 80 కిలోమీటర్లు కూడా తిరగచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనీ సేఫ్, మంచి పీస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా పొల్యూషన్ ఉండదు. కాబట్టి ఎలక్ట్రికల్ బైక్స్ అనేది మ్యాండేటరీ. కాబట్టి ఎస్ఎస్ ఈకో మోటార్స్ సంస్థ ద్వారా మేము అందరికీ ప్రతి ఇంటికి ఎలక్ట్రికల్ బైక్ ఇవ్వాలని మా మేడం గారి సంగీత మేడం గారి ఉద్దేశం పూర్వకంగా మేము కూడా ప్రతి ఇంటికి బైక్ను అందించే ఉద్దేశంతో ముందుకు